चलिए। धन्यवाद साथियों। आज मैं राम प्रवेश यादव यूपी से और जनवादी युवा मोर्चा एक MCPI-U जो पार्टी है उसका ये जन संगठन है और उसी जनवादी युवा मोर्चा के पर हम काम करते हैं यूपी में और भी हमारे साथी हैं। साथियों, आज यहाँ जालंधर में, पंजाब के अंदर जालंधर में इस देश के विभिन्न प्रांतों के लोग इकट्ठा हुए हैं, साथी आए हुए हैं। और सबसे बड़ी चीज़ ये है कि आज देश में जो दो बड़ी पार्टियां हैं, RMPI और MCPI-U, इन दोनों पार्टियों के जो जनसंगठन हैं, ऑर्गेनाइजेशन हैं, तो वे लोग इकट्ठा हुए हैं। वे सारे नौजवान इकट्ठा हुए हैं, अखिल भारतीय जनवादी युवा मोर्चा के लोग और RMPI के भी जो जनसंगठन, नौजवानों का जो जनसंगठन है, उसके भी साथी इकट्ठा हुए हैं। और बड़ी खुशी की बात यह है कि आज इस दौर में जो एक फांसीवादी दौर चल रहा है, सिर्फ फांसीवाद के रास्ते पर ही नहीं बल्कि फांसीवादी रास्ते पर जा चुकी यह सरकार, जो अभी साथी चर्चा में अपनी बातें कर रहे थे कि 2 करोड़ नौकरी की बात की गई और नौजवानों की किस कदर ला करके खड़ा कर दिया गया कि देश में कितनी भयंकर बेरोजगारी हो गई। और माना जाता है कि जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है। तो हम लोग के इसी आशा और विश्वास के साथ और एक मजबूती के साथ इन दोनों पार्टियों के जो संगठन हैं, ऑर्गेनाइजेशन हैं, इकट्ठा होकर के और इस देश के जो तानाशाही सरकार है, जो फांसीवाद सरकार है, फांसीवाद की तरफ बढ़ रही है, यह नौजवान इकट्ठा होकर के इनको जवाब देने की काम करेगी, जवाब देने का काम करेंगी। और नौजवानों के बीच, छात्रों के बीच, किसानों के बीच, तमाम इस तरीके से जो भी दबे कुचले शोषित वर्ग हैं, इनके बीच जा करके हम लोग काम करेंगे। और इसी उम्मीद के साथ कि जो भी हम लोग साथी यहाँ आए हैं, एक निर्णय लिया जाएगा, एक देश स्तर का एक नया कमेटी भी यहाँ पर आज बनेगी और उसमें लोग शामिल होंगे और इस ऊर्जा के साथ चल करके हम लोग नौजवानों को जागृत करने का काम करेंगे, नौजवानों को सही रास्ते पर चलने का आग्रह करेंगे। जय हिंद, जय भारत। అందరికీ జై భీమ్ లాల్ సలాం। ఈరోజు రేపు ఏప్రిల్ 7, 8 తేదీలలో పంజాబ్ రాష్ట్రం జలంధర్లో గదర్ పార్టీ మెమోరియల్ హాల్లో ఒక చారిత్రాత్మకంగా జరిగే సమావేశాలు, అది ఈ దేశ ప్రగతి, దేశ భవిష్యత్తును సూచించే విధంగా ఈరోజు రేపు 2 రోజుల సమావేశాలు, యూత్ సమన్వయ సమావేశాలు జరుగుతుంది। దీనికి ప్రధానంగా భారతదేశంలో ఒక విప్లవకరమైన సాధన కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మహత్తరమైన పార్టీలు MCPI-U అండ్ RMPI, ఈ 2 పార్టీలకు సంబంధించిన యువజన సంఘాలకు సంబంధించిన సమన్వయ సమావేశం ఈరోజు రేపు ఇక్కడ ఒక చారిత్రాత్మకంగా జలంధర్లో జరుగుతుంది। దీని ఉద్దేశం భవిష్యత్ తరాలకు ఒక దిశను పంపించడానికి, ఇక్కడ నుంచి ప్రారంభించడానికి ఈ సమావేశాలు జరగబోతున్నాయి। ఇది ఇప్పుడున్న మతోన్మాద బీజేపీ పార్టీ ఏదైతే యువజన రంగానికి మోసం చేస్తుందో, ఇప్పటి వరకు 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేసి ఏదైతే యువతను, నిరుద్యోగులను, ఈ దేశ భవిష్యత్తును మోసం చేసిందో, దానికి దిశగా ఈ పాలక పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా లేక వాళ్ళని అధిగమించి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్లడానికి ఈ సమావేశాలు ఉంది। గతంలో బీజేపీ ప్రభుత్వం 11.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తుంది। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మాట తప్పింది। అలాగే ఇప్పుడు అగ్ని పథక్ లాంటి యువతను, అట్లాంటి నిరుద్యోగాన్ని నీరుగార్చే విధంగా అలాంటి పథకాలు తీసుకురావడం అనేది జరిగింది। ఈ దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు। వాళ్ళు కేవలం ఈ 11.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేసింది ఏంటంటే మొత్తం అందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి చూపే మార్గాలను చూపించారు। కార్పొరేట్ విదేశీ శక్తులకు, పెట్టుబడిదారు శక్తులకు దేశాన్ని దారతం చేయడానికి చేశారు తప్ప యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూపించడానికి ఏమాత్రము వాళ్ళు బీజేపీ ప్రభుత్వం చూడలేదు। కాగా పైగా మతోన్మాద శక్తులను మత ఉన్మాదాన్ని పెంచి పోషించారు। ఈ దిశగా దీనికి అధిగమించి దేశ భవిష్యత్తును కాపాడడానికి ఈ యొక్క జలంధర్ లాంటి ప్రదేశం ఏంటంటే ఇక్కడ
స్వాతంత్ర ఉద్యమ రక్తంలో ఇక్కడ మట్టిలో వాసన ఉంది. అది షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి అనేక మంది విప్లవ వీరులు పుట్టిన ఈ గడ్డ జలంధర్ గడ్డ, పంజాబ్ గడ్డ. ఈ పంజాబ్ గడ్డలోనే రేపు భవిష్యత్తు యూత్కు ఒక దిచ్చుగా తీసుకెళ్లడానికి ఇక్కడ 2 రోజుల సమావేశం నిర్ణయాలు అవుతున్నాయంటే ఈ భారతదేశానికి దశగా ఒక చారిత్రాత్మకంగా మేము ముందుకెళ్ళడానికి నిర్ణయించుకుంటున్నాం. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం రేపు భవిష్యత్తులో యువతను సమీకరించడానికి, భారతదేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగాన్ని సమీకరించడానికి, శక్తివంతమైన యువతను సమీకరించి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయాలు జరగబోతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి మేము హాజరయ్యాం, అలాగే ఆంధ్ర నుంచి హాజరయ్యారు, కేరళ, తమిళనాడు, పంజాబ్, అలాగే బెంగాల్, ఇట్లా యూపీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా హాజరయ్యారు. అంటే దేశ నలుమూలలు ఉన్న యువత కూడా హాజరు కావడం అనేది జరిగింది. రేపు భవిష్యత్తుకు ఈ చారిత్రాత్మకమైన సమావేశాలు ఒక దిశను నిర్ణయించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు బీజేపీ ఉండవచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, ఆ తర్వాత ఏ పాలక వర్గాలు ఉన్నాయని దేశ భవిష్యత్తును వినాశకరమైన పద్ధతిలో తీసుకెళ్లడానికి చేసిన నిర్ణయాలను వాటిని తోసిపుచ్చి ఈ దేశానికి ఒక దిచ్చుకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి, ఆజాద్ చంద్రశేఖర్ అలాంటి వీరాది వీరులు చూపించిన ఒక బాటలో ఈ దేశాన్ని తీసుకెళ్లడానికి మేమంతా కంకణ కట్టుకొని ఒక నూతన కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కామ్రేడ్స్ హాజరై ఇంకా చాలా మంది కూడా హాజరు అవుతున్నారు. వాళ్ళందరినీ స్వాగతిస్తూ మేము మా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడానికి, అన్ని రాష్ట్రాల్లో కింది స్థాయి యూత్ను సమీకరించి ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తాం.